వేసవిలో అధిక నీటి అవసరాల దృష్ట్యా జలజీవన్ మిషన్ ద్వారా పూర్తి అయిన ప్రాజెక్టును వెంటనే వాడుకలోకి తీసుకురావాలని సర్వేపల్లి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ కాకుటూరు రవీంద్రారెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డేలో పలు సమస్యలపై ఆయన అధికారులకు అర్జీ ఇచ్చారు. బీజేపీ మండల అధ్యక్షుడు వేళ్లపాలెం సంపత్రెడ్డి, బీజేపీ కార్యకర్తలు పలు సమస్యలపై వచ్చిన స్థానికులతో కలిసి అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం రవీంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మంచినీటి చెరువులలోకి ఉప్పునీరు వస్తుందని, భూగర్భ జలాలు దోపిడీ జరుగుతుందని, వీటిని అడ్డుకోవాలని అధికారులకు ఇప్పటికే పలుమార్లు అర్జీలు ఇచ్చామని చెప్పారు. గోపాలపురంలో నివాసాలకు ఎదురుగా వాటర్ ట్యాంకులు నిలపడం వలన స్థానికులు అవస్థలు పడుతున్నారని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మండల ప్రధాన కార్యదర్శి ఈపురు శివ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు ఉన్నారు. గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా లీకేజ్ ఏం లేదో చెక్ చేసుకొని నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను మీకు అది చేసుకున్నాను అనుకొని పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేస్తే పంచాయతీ వాళ్ళు చూసుకుంటారు. మొన్న అయితే ఆయన పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయడానికి 2 రోజులు ట్రైన్లో వదిలేదు. గురు శుక్రవారం 3 రోజుల్లో 2 రోజులు అయితే వదిలేదు. కనుక్కోండి గ్రామ పంచాయతీ వాళ్ళని కూడా నేను చెక్ చేసుకోమన్నా. చెక్ చేసుకుని గ్రామ పంచాయతీ హ్యాండ్ సర్టిఫికేట్ వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇంక పంచాయతీ ఒక మనిషిని పెట్టుకొని అందరూ వదిలాలి. అది చూస్తాను. మనం గ్రీవెన్స్ డే సందర్భంగా ఎంఆర్ఓ ఆఫీస్ గారికి రావడం జరిగింది. ఎంఆర్ఓ గారు సెలవు వల్ల టీటీ గారికి మరియు మన ఎండిఓ గారికి వినతి పత్రాలు సమర్పించుకున్నాము. దీంట్లో ప్రధానంగా జలజీవన్ మిషన్ 78,78,000కి మనం సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీస్కి మరియు పంచాయతీ ఆఫీస్కి మధ్యలో స్థలం సేకరించి అక్కడ ప్లాంట్ కట్టడం జరిగింది. ఈ ప్లాంటు సుమారు సంవత్సరం కంప్లీట్ అయ్యి అది ప్రారంభానికి నోచుకోక అది నాయకుల వల్ల ఆగిపోయి ఉంది. అది ఎందుకు ఆగిపోయింది? ఇన్ని రోజుల నుంచి ఇంతలా మిషనరీతో కట్టి ఇంత డబ్బులు కట్టేసిన తర్వాత ఎందుకు దీన్ని సద్వినియోగపరచుకోవటం లేదు? దీనివల్ల 6 గ్రామాల ప్రజలకి మంచినీరు సదుపాయం కలుగుతుంది. ప్రస్తుతం ఎండాకాలం తీవ్రంగా ఉంటుంది కాబట్టి మంచినీళ్ళ అవసరం చాలా ఉంది. గ్రామ ప్రజలందరూ మంచినీటి కోసం బిందెలు పట్టుకొని తిరగాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి దీన్ని వెంటనే ఆర్డబ్ల్యూఎస్ టీము వారు పరీక్షించి దీన్ని వెంటనే సద్వినియోగంలోకి తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ ఎండిఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గతంలో ఎన్నోసార్లు సాగునీటి చెరువులకి మనకు ఉప్పు చెరువుల ద్వారా ఉప్పు నీరు చెరువుల్లోకి వస్తుందని చెప్పి వినతిపత్రాలు సమర్పించుకోవడం జరిగింది. ఈ వినతి పత్రాలు బుట్టదాఖలు అవుతున్నాయా, ఏమవుతుందా, ఏ విధమైన దీని మీద పురోగతి సాధించలేదు. ఈరోజు నేను వాటర్ బాడీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా నేను ఈరోజు అక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు బీజేపీ పార్టీ తరఫున మేము మళ్ళీ ఇంకొకసారి వినతి పత్రం ఇస్తున్నారు. ఈ వినతి పత్రంలో 3 చెరువులు, ముత్తుకూరు చిన్న చెరువు, ముత్తుకూరు పెద్ద చెరువు, మన మల్లూరు చెరువు, కృష్ణాపట్నం చెరువు, తాళపూడి నుంచి ముత్తుకూరు దాకా ఉండే ఉప్పు నీటి ట్యాంకుల ద్వారా వచ్చే వ్యర్థ పదార్థాలు ఉప్పు నీరుని మన చెరువుల్లోకి డైరెక్ట్గా వస్తుంది. చెరువుల్లో మొత్తం ఉప్పు నీరుగా మారిపోతుంది. దీన్ని వెంటనే తక్షణం ఉప్పు నీరు బోర్లని ఆపేసి మనకు మంచినీటి సదుపాయం వచ్చేదానికి పూర్తిగా మన ఎంఆర్ఓ గారు చర్య తీసుకోవాలని కోరుకుంటూ చేస్తున్నాము. అదేవిధంగా ఉప్పు నీరు కాకుండా ఈ బోర్ వాటర్స్ వాల్టా చట్టం కింద మాకు ఇవన్నీ ఉన్నాయి, పర్మిషన్లు ఉన్నాయి, మేము పోర్టుకి నీళ్లు తోలాలని చెప్పి అందరూ చెప్తున్నారు. కానీ ఇది మమ్మల్ని మభ్యపెట్టి ఇటు ఎంఆర్ఓ వారు కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా ప్రజల్ని మభ్యపెట్టి విపరీతమైన భూగర్భ జలాల్ని తోడేసుకుంటూ పోర్టు వారికి అమ్ముకుంటున్నారు. ఈ ఉప్పు నీరుని అమ్ముకునే అధికారం ఎవరికీ లేదు. భూగర్భ జలాల్ని అమ్ముకునే అధికారం లేదు. తాగునీటికి ఎంఆర్ఓ గారు ఫ్రీగా ఇవ్వాలి కానీ ఇటు అమ్ముకునే అవకాశం లేదు. ఈరోజు లక్షల ట్యాంకర్లు ముత్తుకూరు నుంచి తరలిస్తున్నారు. కాబట్టి వీటిల్లో కూడా తక్షణం ఆపేసి ఈ ముత్తుకూరు నీటి తాగునీటి సమస్యని మరియు డీప్ వాటర్ సమస్యని మరియు లోతు బోర్లు లేకుండా ఉండేదానికి ఈ 3టిని తక్షణం చర్య తీసుకోవాలని చెప్పి
మేమందరం వినతి పత్రం ఇవ్వటం జరిగింది. దీన్ని ఫార్వర్డ్ చేస్తామని చెప్పారు. తక్షణం అధికారులు కూడా దీన్ని పూర్తిగా తనదిగా స్పందించి గోపాలపురం సివిఆర్ రామలింగాపురం రోడ్డు నందు కొన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఆ నివాసం ఉన్న రోడ్డు మీద వాటర్ ట్యాంకర్లు తీసుకొచ్చి బల్క్గా రోజు ఒక 10-20 ట్యాంకర్లు పెడుతున్నారు. పెట్టినందువల్ల ఆ చుట్టుపక్కల గ్రామం విలేజ్ ఉన్నటువంటి ఇళ్లలోకి దుమ్ము వెళ్ళిపోతా ఉంది. వాళ్ళు ఏంది దుమ్ముని అడిగడానికి వాళ్ళ మీదకి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా దినేష్ అనేటువంటి వ్యక్తి దౌర్జన్యం చేస్తారని చెప్పి తెలియజేస్తాం. నీళ్లు తీసుకెళ్లే దానికి 1 కిలోమీటర్ కూడా దూరం లేదు. మాకైతే వాటర్ చాలా వరకు రావట్లేదు. ఇంట్లో దుమ్ము ఎక్కువ అయిపోతుంది. అదేమన్నా బోర్లు వల్ల ఇబ్బంది అయిపోతుంది. ఏదన్నా అడిగామనుకో గొడవకు వచ్చేస్తున్నాడు. నాకు సంబంధం లేదు అంటున్నాడు. ఏం చేసుకుంటారు చేసుకోండి అంటున్నాడు. 18 సంవత్సరాల నుంచి నీళ్లు ధరవతం మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెడతానే ఉన్నాడు. మేము సర్దుకుపోతుంటే ఇంకా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఎవరు? దినేష్. వాళ్ళకేమో వాళ్ళ మీద గొడవ వేసుకోమని వాళ్ళని రెచ్చగొట్టి మమ్మానికి ఊసగలుపుతున్నాడు. మగవాళ్ళు మాట్లాడితే మగవాళ్ళని కొట్టమంటున్నాడు, ఆడవాళ్ళు మాట్లాడితే ఆడవాళ్ళ మీద గొడవకి వెళ్ళమంటాడు. దీనికి అంతా ముఖ్య పాయింట్ దినేసే వాటర్ ధరుకుంటున్నాడు. దినేష్ ఏమో తడపమని అంటే ఒప్పుకోవట్లేదు. పోటోళ్ళు శివాకి కూడా ఫోన్ చేస్తే మాకు సంబంధం లేదు, మేము తడపమమ్మా, అది దినేష్ సంబంధం అమ్మ అని వాళ్ళు చెబుతాడు. ఇది అయితే మా రోడ్డు పక్కన ఉన్న వాళ్ళకి మాకు చాలా ఇబ్బందికరమైంది. మేము 20 కుటుంబాల వాళ్ళు 20 కుటుంబాలు ఆ దినేష్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నాం. వాటర్ కూడా మాకు పాయింట్లో మా పంపుల్లో కూడా వాటర్ రావట్లా. ఆయన పాయింట్లోంచి తరుముకుంటాం వల్ల. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.